నమస్తే, వెల్కమ్ టు ది డేట్ లైన్. నేను దేవులపల్లి అమర్. మ్యూచువల్ సూయిసైడ్ ప్యాక్ట్ అంటే ఇద్దరు మనుషులు పరస్పరం చనిపోవాలని నిర్ణయించుకొని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించడం. అట్లా జరిగిన అనేక సందర్భాలు ఉంటాయి. ఒక సందర్భంలో ఒకరు మరణించారు, మరొకరు బ్రతికి బయటపడ్డారు. ఇట్లాంటి మ్యూచువల్ సూయిసైడ్ ప్యాక్ట్లో బ్రతికి బయటపడ్డ వాళ్ళదే బాధ్యత అవుతుంది, వాళ్ళకి శిక్ష పడుతుంది. ఇట్లాంటి ఒక కేసులో శిక్ష వేయడానికి సుప్రీంకోర్టుకు 24 ఏళ్ళు పట్టింది. సుప్రీంకోర్టుకి 24 ఏళ్ల క్రితం పోయి ఉండకపోవచ్చు. 24 సంవత్సరాల క్రితం ఒక జంట ఆత్మహత్యకు పాల్పడేందుకు ప్రయత్నించింది. అందులో ఒకరు చనిపోయారు, ఒకరు బ్రతికారు. చనిపోయిన అమ్మాయి ఒక సినీ నటి. అప్పుడప్పుడే తెలుగు సినిమా రంగంలో తన భవిష్యత్తును వెతుక్కుంటున్న అమ్మాయి. ఆ అమ్మాయి పేరు ప్రత్యూష. ప్రత్యూష మరణం అప్పట్లో 2002లో ఆమె మరణం పెద్ద సంచలనానికి దారితీసింది. అప్పట్లో ఆమె ఆత్మహత్య చేసుకోలేదని, ఆమెను అత్యాచారం చేసి గొంతును చంపారని ఆరోపణలు వచ్చినాయి. ఫారెన్సిక్ రిపోర్ట్లో డాక్టర్ మునుస్వామి అనే ఒక డాక్టర్ ఆ మేరకు దాన్ని నిర్ధారిస్తూ ఇచ్చిన నివేదికను సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఇప్పుడు సరే, అది అత్యాచారం జరగలేదు, ఆమెను హత్య చేయలేదని అనుకుందాం. అయితే ఆమెను ఆత్మహత్యకు పురిగొల్పిన కారణంగా ఆమె ప్రియుడైన సిద్ధార్థ రెడ్డికి అప్పట్లో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు 5 సంవత్సరాల శిక్ష విధిస్తే ఆయన హైకోర్టుకు అప్పీల్ చేసుకుంటే హైకోర్టు దాన్ని 2 సంవత్సరాలకు తగ్గిస్తే 2 దశాబ్దాల తర్వాత ఈ మధ్యలో సిబిఐ దర్యాప్తు కూడా జరిగింది ఈ కేసులో. ఈ సిబిఐ దర్యాప్తు అనంతరం సిబిఐ సమర్పించిన నివేదిక మేరకు సుప్రీంకోర్టు కూడా వాదనలన్నీ విన్న తర్వాత గత సంవత్సరం నవంబర్లో వాదనలు విని ఆధారాలన్నీ పరిశీలించిన తర్వాత నిన్న సుప్రీంకోర్టు అతను 2 సంవత్సరాల శిక్షను నిర్ధారిస్తూ నెల రోజుల్లోగా లొంగిపోవాలని చెప్పి ప్రకటించింది. దీన్నే జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అని చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం మనం. సుప్రీంకోర్టు అనొచ్చు, ఒక ఆత్మహత్యకు సంబంధించిన కేసు మాకు ముఖ్యమా అని. ఆత్మహత్య చేసుకున్న అమ్మాయి తల్లి పడుతున్న ఆవేదన, ఆత్మహత్య చేసుకున్న అమ్మాయికి సంబంధించిన వాళ్ళు పడే ఆవేదన, ఇది కోర్టులు ఇటువంటి కేసులను ఇన్నిన్ని సంవత్సరాలు ఆలస్యం చేయడం అనేది కోర్టులు ఆలోచించుకోవాలి. ఇది మెట్రోపాలిటన్ కోర్టు నుంచి హైకోర్టుకి, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వచ్చి 24 సంవత్సరాలు దాదాపు. రేపు ఫిబ్రవరి 24వ తేదీ వస్తే ఆమె మరణించి 24 సంవత్సరాలు. ప్రత్యూష నటన మీద ఉన్న ఇష్టం కొద్దీ ఆమె సినిమాల్లో ప్రవేశించింది. ఒక అందమైన అమాయకమైన తెలంగాణ అమ్మాయి. కొన్ని సినిమాల్లో నటించింది కూడా, దాదాపు 12 సినిమాల్లో నటించింది. ఉజ్వలమైన భవిష్యత్తు ఉండింది. ప్రేమికుడి కుటుంబంలోని వారు పెళ్లికి నిరాకరించారన్న కారణంతో ఆ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె చనిపోయారు, అతను బ్రతికాడు. మనం ముందు మాట్లాడుకున్న విధంగానే ఆత్మహత్య మ్యూచువల్ సూసైడ్ ప్యాక్ట్లో బ్రతికున్న వాళ్ళకి శిక్ష పడుతుంది. ఆ శిక్ష 2 దశాబ్దాలకు పైగా ఆలస్యం కావడం అనేది ఇవాళ అందరినీ ఆశ్చర్యం గొల్పే ఉదంతం.
థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.